హిట్లర్ అనేటువంటి భయంకరమైన నాజీ పార్టీని స్థాపించిన హిట్లర్ ప్రపంచంలో అనేక మందిని పొట్టను పెట్టుకున్నాడు. రెండో ప్రపంచ యుద్ధం రావడానికి కారణం వీడే, హిట్లర్. అడాల్ఫ్ హిట్లర్ అంటారు. ఈ వ్యక్తి గురించి చరిత్ర తెలిసిన వాళ్ళందరికీ తెలుసు. ఈ వ్యక్తి రెండో ప్రపంచ యుద్ధానికి కారణమయ్యాడు. అనేక మందిని యూదులను చంపేశాడు. 60 లక్షల మందిని గ్యాస్ ఛాంబర్లో వేసి చంపినటువంటి వాడు, భయంకర అరాచకత్వాన్ని తీసుకొచ్చినటువంటి వాడు అడాల్ఫ్ హిట్లర్. ఆ టైంలో రెండో ప్రపంచ యుద్ధ కాలంలో సైప్రస్ అనేటువంటి ఒక దీవి ఉంది, దాన్నే కుప్రా అంటారు. మీరు చూస్తున్న సైప్రస్ అనేటువంటి దీవిలో ఒక విషయం జరిగిందండి. ఈ సైప్రస్ దీవులో ఉన్నటువంటి వారిని ఈ యొక్క హిట్లర్ చంపమని ఆదేశించాడు. దొరికినటువంటి వారిని దొరికినట్టు చంపండి, ఎవరిని ఉపయోగపడితే మన యొక్క సైన్యంలో పెట్టుకోవడానికి, మనకు ఊడికం చేయడానికి బానిసలుగా తీసుకోమని ఆ సైనికులు పంపించాడు. ఆ దీవికి కనిపించిన అన్నట్టు ఆ యొక్క హిట్లర్ సైన్యము, జర్మనీ సైన్యం అనేక మంది చంపుతున్నటువంటి ఆ టైంలో ఒక కుటుంబంలో తల్లి తండ్రి చనిపోయారు. కానీ ఆ కుటుంబంలో ఒక అక్క తమ్ముడు మాత్రం వారు మిగిలి ఉన్నారు. వారి ప్రాణాన్ని అరచేతిలో పెట్టుకుని పరిగెడుతున్నారు. అనేక మంది వారిని వెంటాడుతూ ఉన్నారు. కానీ వారు పరిగెడుతున్నారు. ఎక్కడికో తెలుసండి, మనం ఇప్పుడు కనుక ఓడరేవుకి వెళ్ళిపోతే ఏదైనా ఓడ జరుగుతుంది, ఆ ఓడ ఎక్కేసి మన యొక్క ప్రాణాన్ని కాపాడుకోవచ్చు అనే ఉద్దేశంతో అక్క తమ్ముడు ఇద్దరు కూడా పరిగెడుతూ ఉన్నారు. పరిగెడుతున్నప్పుడు అక్క పెద్దది, తమ్ముడు చిన్నోడు. అలా పరిగెడుతున్నప్పుడు అతని ముందు ఒక జర్మనీ సిపాయి 7 అడుగులు ఉన్నాడు. వెంటనే వీళ్ళిద్దరూ కూడా ఆ వ్యక్తికి కంటపడ్డాడు. ఆ వ్యక్తి ఎలా చూస్తున్నాడంటే, శత్రువు చిన్నవాడైనా సరే కనికరించకూడదు, చంపేయాలనే ఉద్దేశంతో ఆ యొక్క వ్యక్తి ఏం చేశాడంటే ఇద్దరిని పట్టుకోవడానికి ప్రయత్నం చేశాడు. కానీ అక్క ఎలాగో తప్పించుకుంది, ఆ పక్కకి వెళ్ళిపోయింది. ఆ వ్యక్తి మాత్రం తన తమ్ముడిని పట్టుకున్నాడండి. పట్టుకుంటే అక్క అలా తుప్పల్లోకి వెళ్ళిపోయింది. ఆ తుప్పల్లోంచి ఇలా చూస్తూ ఉంది. ఆ చెట్లలోంచి చూస్తుంటే ఆ కర్కోటకుడు ఏంటంటే ఆ సిపాయి, ఆ సోల్జర్ ఆ తమ్ముడిని కిందేసి మెడ మీద ఆ బూటు కాలుతో తొక్కుతున్నాడండి. తొక్కుతుంటే ఆ తమ్ముడు, అంకుల్ మేమేం చేసాం, మమ్మల్ని చంపొద్దు, ఎందుకు ఇలా చేస్తున్నారు, ఏ హాని చేసాం అన్నా సరే కనికరించట్లేదు, దాన్ని విడిపించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఆ కర్కోటకుడు వికృతంగా నవ్వుతూ ఆ బూటు కాలుతో మెడ మీద తొక్కుతున్నాడండి. అంత మాత్రమే కాదు, తన దగ్గర ఉన్నటువంటి ఆ ఆ యొక్క గన్ ఏదైతే ఉందో దాన్ని తీసుకుని కాళ్ళ మీద కొడతా ఉన్నాడు. కొడుతుంటే ఎముకలు ఇరిగిపోతూ ఉన్నాయి, కేకలు పెడతా ఉన్నాడు. అక్కకి వెళ్ళి సహాయం చేయాలంటే ఆలోచన, కానీ అక్క ఏం చేయలేదు. తను వెళ్ళినా సరే ఆమెను కూడా చంపేస్తాడు, ఎందుకంటే ఆమె బలహీనురాలు, చిన్నపిల్ల. అలా చూస్తుందండి, ఎవరిని రక్షిస్తే బాగుండు అనేటువంటి ఆలోచన కలుగుతూ ఉంది. చిత్రహింసలు చేస్తున్నాడు. బూటు కాలుతో తొక్కుతుంటే నోట్లోంచి రక్తం బయటకు వస్తుంది. ఆ గన్నుకున్నటువంటి ఆ చిన్న కత్తులు ఉంటాయండి, ఆ గన్నుకి ఆ కత్తులతో పొడుస్తున్నాడు, చిత్రహింసలు చేస్తున్నాడు. శత్రువు బాధపడుతుంటే వికృతమైనటువంటి నవ్వు నవ్వుతూ ఉన్నాడు ఆ భయంకరమైన సిపాయి. కాసేపటికి హింసించి ఆ బూటు కాలుతో మెడమేసి తొక్కుతా ఉన్నప్పుడు ముక్కుల్లోంచి నోట్లోంచి రక్తం చిమ్మేస్తూ ఉంది ఆ చిన్న పిల్లోడికి. అవన్నీ అక్కంతా చూస్తూ ఉందండి. అక్క చూస్తూ ఉంది, ఏం చేయగలుగుతుంది, ఏం చేయలేకపోతా ఉంది. కాసేపటికి, అంకుల్ మమ్మల్ని ఏం చేయొద్దు, నన్ను బతకాలని ఉందన్నా సరే ఆ వ్యక్తి బూటు కాలుతో తొక్కేసి ఆ యొక్క తమ్ముడిని చంపేశాడండి. అక్కడ వదిలిపెట్టేసి వెళ్ళిపోయాడు. ఈ అక్క కూడా భయంతో నన్ను కూడా చంపేస్తారని చెప్పి పరుగున ఓడరేవుకి వెళ్ళిపోయింది. ఆ సైప్రస్ అనేటువంటి దీవిలో ఓడ మీదకి వెళ్ళిపోయింది. ఎక్కడ ఓడ కిందకి వెళ్ళిపోతే ఆ టైంలో ఆ ఓడ కాస్త ఇంగ్లాండ్ దేశం వచ్చింది. ఆ సైప్రస్ దీవి నుంచి ప్రక్కనటువంటి దేశానికి వచ్చిందండి. వచ్చిన తర్వాత ఆ ఓడరేవులో దిగింది, రోడ్డు మీదకి వచ్చింది. భాష తెలియదు, బిత్తిరి చూపులు చూస్తూ అలా తిరుగుతూ ఉంది. అలా తిరుగుతూ ఉన్నప్పుడు ఒక దైవజనుడు అమ్మాయిని చూశాడు. ఎక్కడి నుంచి వచ్చారు, ఈ ప్రాంతానికి సంబంధించిన వారు కాదు. దగ్గరికి పిలిచి ఏంటని అడిగితే ఆమె సైన్యాల ద్వారా చెప్తా ఉంది, మేము సైప్రస్ దీవులో ఉండేటువంటి వారు, మాకు ఇలాంటి ఆపద కలిగింది, నా అమ్మను, మా నాన్నను, మా తమ్ముని కూడా ఇలా చంపేశారు అని చెప్పి బిత్తిరి చూపులు చూస్తున్నటువంటి అక్కని ఆ దైవజనుడు చేరదీశాడు. స్తోత్రం చెప్పడం హల్లెలూయా. దేవుని ప్రేమను బట్టి ఆ యొక్క అక్కను చేరదీశాడు. తన ఇంట్లోనే పెట్టుకున్నాడు. ఇంట్లో చిన్న పరిచయం చేస్తూ ఉంది. దేవుని వాక్యాన్ని చెప్తున్నాడు, భాష నేర్పించాడు, చిన్నగా విద్య చెప్పిస్తూ ఉన్నాడు. ఆమె నిజంగా దేవుళ్ళు ఎదుగుతూ ఉంది, ప్రార్థనలో సహవాసం ఎదుగుతూ ఉంది. యవ్వన కాలం అంటే తన జీవితంలో ప్రభువుకు తన జీవితాన్ని సమర్పించింది. యేసయ్య ప్రేమను తన నరాల్లో జీర్ణించుకుంది. యేసుక్రీస్తు ప్రభు సేవలో ఆ ముందు కొనసాగుతూ ఉంది.
చక్కగా చదువుకుంది. నిజంగా దైవజనులు చక్కగా చదివించిన తర్వాత తను చదివిన చదువుకి ఒక మిలిటరీ హాస్పిటల్లో ఆ అమ్మాయికి ఒక నర్సు ఉద్యోగం వచ్చింది. హల్లెలూయా. నిజంగా దేవుని సేవకుడు తీసుకున్న చొరవను బట్టి దైవికంగా పెరిగింది కాబట్టి ఆ చిన్న బిడ్డకి నిజంగా నర్స్ అనేటువంటి ఉద్యోగం వచ్చింది. వచ్చిన తర్వాత రోజు చక్కగా వెళ్తుంది. వచ్చిన ప్రతి ఒక్కరికి సువార్త చెప్తుంది. యేసు ప్రభు ప్రేమమయుడు, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు, శత్రువును కూడా ప్రేమించాలని యేసు ప్రభు వారు చెప్పారని ఆ పేషెంట్ అందరికీ సువార్త చెప్తా ఉన్నప్పుడు అనేక మంది వ్యాధిగ్రస్తులు ఉన్నటువంటి వారు స్వస్థపరచబడుతున్నారు, రక్షణ పొందుకుని వెళ్తున్నారు హాస్పిటల్ నుంచి. వెళ్తుంటే ఒకరోజు డ్యూటీ దిగిపోతున్న టైంలో అంబులెన్స్ మీద ఒక స్ట్రెచ్చర్ మీద ఒక వ్యక్తిని లోపలికి మోసుకొస్తున్నారు. ఏమేమో డ్యూటీ ముగించేసుకుని ఇంటికి వచ్చేస్తున్న టైంలో ఒక స్ట్రెచ్చర్ మీద ఒక వ్యక్తిని మోసుకుంటూ వస్తున్నారు. ఆ వ్యక్తి కొర ప్రాణంతో ఉన్నాడు. శరీరం అంతా కూడా గాయాలు, శరీరం అంతా కూడా రక్తసిక్తం అయిపోయింది. ఆ టైంలో డాక్టర్ గారు చెప్పారు, ఇప్పుడే యుద్ధంలో కొంతమంది గాయపడినటువంటి వారు ఇప్పుడే హాస్పిటల్కి వచ్చారు, అమ్మ ఉండు, డ్యూటీ అయిపోయింది కానీ ఒక 2 గంటలకు వారికి ఫస్ట్ ఎయిడ్ చేద్దాం అని అంటే ఆమె మరలా వెనక్కి తిరిగి వచ్చింది. వచ్చేసేటప్పటికి ఒక పేషెంట్ని ఆమెకు అప్పగించారు. ఆ పేషెంట్ దగ్గరికి వెళ్ళింది. మొత్తం బాడీ అంతా కూడా నలిగిపోయింది, కొర ప్రాణంతో ఉన్నాడు. ఆ టైంలో ఆమె పరిచయం చేయడం ప్రారంభించింది, ఫస్ట్ ఎయిడ్ ఇచ్చింది. ఆ టైంలో ఆ వ్యక్తికి ఇంజెక్షన్స్ ఇస్తూ ఉంది. ఆ టైంలో నిజంగా చాలా కేర్తో ఒక తండ్రికి ఎలాంటి ప్రేమనైతే చూపిస్తామో అలాంటి ప్రేమను చూపిస్తూ ఉంది, ట్రీట్మెంట్ ఇస్తూ ఉంది. అన్నీ కూడా ఆ బెడ్ మీద అన్నీ జరుగుతూ ఉన్నాయి. అన్నీ కూడా ఒక సొంత కూతురు వలె అతనికి పరిచయం చేస్తూ ఉంది. కొన్ని రోజులకు ఆమె చేసిన పరిచయం బట్టి ఆ యొక్క యుద్ధంలో ఉన్నటువంటి సిపాయి కొన్ని రోజులు బ్రతికిన తర్వాత అతన్ని వేరే వార్డుకి నడిపించారు. అక్కడ కూడా ఆమె చూస్తూ ఉంది అతన్ని. ఒకరోజు అతడు ఆరోగ్యవంతుడిగా మార్చబడిన తర్వాత, అతనికి బలం వచ్చిన తర్వాత, ఆరోగ్యం కుదిరిపడిన తర్వాత అతను ఒక ప్రశ్న అడిగాడు, అమ్మా నువ్వెవరో నాకు తెలీదు, కానీ నేను బ్రతికానంటే నీ పరిచర్య ద్వారా, కానీ నీ ప్రేమను బట్టే అందరి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆనందంగా సంతోషంగా చేస్తావు, నా దగ్గరికి వచ్చినప్పుడు ఎందుకమ్మా ఏడుస్తావు? ఎందుకు కన్నీళ్ళు పెట్టుకుంటావు? ఎందుకు ఏదో గతంలోకి వెళ్ళిపోయినట్లుగా నువ్వు పరధ్యానంలోకి వెళ్ళిపోయి ఏడుస్తూ పరిచయం చేస్తావు ఎందుకమ్మా అని అంటే, పర్లేదులేండి అని అన్నది. లేదమ్మా చెప్పమ్మా నాకు అని అడిగాడు. అడిగితే ఆమె చెప్తా ఉంది, ఒక 20 సంవత్సరాల క్రితం మీరు సైప్రస్ అనేటువంటి దీవులోకి వచ్చారు, గుర్తుందా అని అడిగిందట. ఒక్కసారి వెనక్కి వెళ్ళాడు. అవునమ్మా, 20 సంవత్సరాల క్రితం నేను ఒక సిపాయిగా ఉన్నప్పుడు సైప్రస్ కుప్రా అనేటువంటి దీవులోకి వచ్చాను. అలా వచ్చినప్పుడు మీ సైనికులు మా దేశంలో ఉన్నటువంటి పౌరుల్ని దొరికినట్టు చంపుతున్నారు. ఆ టైంలో 2 అక్క తమ్ముళ్ళు కూడా పరిగెడుతున్నారు. ఆ టైంలో ఆ ఇద్దరిని పట్టుకుంటే ఒక అక్క మాత్రం తప్పించుకుని పక్కకి ఎక్కడో వెళ్ళిపోయింది. ఇదేమన్నా గుర్తుందా అని అడిగిందట. ఆ వ్యక్తి ఒక్కసారి తన మైండ్ అంతా ఉపయోగించి జ్ఞాపకం తెచ్చుకుంటున్నాడు. ఒక కుర్రోణ్ణి మీరు బూటుకాలతో తొక్కుతూ చిత్రహింసలు చేస్తూ ఆ గన్నుతో, ఆ తుపాకీతో అతని తల మీద కొడుతూ, ఆ తుపాకీ కత్తితో అతని యొక్క దేహాన్ని పొడుస్తూ చిత్రహింసలు చేశారు. ఆ యొక్క చిన్న పిల్లవాడు చచ్చిపోయాడు, మీకేమైనా గుర్తుందా అని అడిగిందట. అవునమ్మా గుర్తుంది అన్నాడు. చాలా కరుక్కోటకుడిని, నిజంగా అప్పుడు ఎలా వచ్చిందో తెలియదు, అంత భయంకరంగా చేశాను. ఆ టైంలో ఒక అక్క కూడా తప్పించుకుని ఎక్కడి నుంచో ఎక్కడికో పారిపోయింది. ఆ అక్క గురించిన విషయం మీకు ఏమైనా తెలుసా? అయినా ఎందుకమ్మా ఇవన్నీ అడుగుతున్నావు? అది ఎప్పుడో జరిగిపోయింది కదా 20 సంవత్సరాల క్రితం అని అంటే, లేదండి ఆ తమ్ముడిని అత్యంత కిరాతకంగా చంపారు కదా, ఆ తమ్ముడి యొక్క అక్క నేనే. నీ తమ్ముడిని, తల్లిని, తండ్రిని అంత భయంకరంగా చంపి నన్ను ఎలా చేసావు ఈ పరిచర్య? ఎలా చేసావు? చచ్చు పరిస్థితిలో వచ్చాను, కొర ప్రాణంతో వచ్చాను. నువ్వు చేసిన పరిచర్య ద్వారా, నువ్వు చేసిన ట్రీట్మెంట్ ద్వారా నేను బతికాను. నీకు చాలా కోపం ఉండుంటుంది నా మీద, ప్రతీకారాచలు లేవా? అమ్మ నీకు నీ ఆత్మకు శాంతి రావాలంటే, నీవు ఆనందంగా ఉండాలంటే ఇప్పుడే లోపలికి వెళ్ళి ఒక పాయిజన్ని ఇంజెక్ట్ చేసుకుంటారా, ఇంజెక్షన్లో ఇచ్చే. ఈ దుర్మార్గుడు బతికేటువంటి నైతిక హక్కు లేదు ఈ దుర్మార్గుడికి. నీ అమ్మను, నీ తండ్రిని, నీ తమ్ముడిని అత్యంత కిరాతకంగా చంపినటువంటి నరహంతకుణ్ణి బతికేటువంటి అర్హత నాకు లేదు అన్నాడట. ఏమండి, నా జీవితంలో ఒక కార్యం జరగకపోతే, నేను యేసుక్రీస్తు ప్రభు నా సొంత రక్షకుడికి అంగీకరించకపోతే, యేసుకు నా జీవితాన్ని సమర్పించకపోతే, మీరు ఫస్ట్ టైం వచ్చారు చూసారా స్ట్రెచ్చర్ మీద,
అప్పుడే చూశాను, మీ ముఖం నా యొక్క మైండ్లో ప్రింట్ అయిపోయింది. ఎప్పటికైనా అనుకున్నాను ఆ టైంలో, నా కంఠంలో ప్రాణం ఉండగా ఈ వ్యక్తిని నేనే చంపేయాలా, ఈ వ్యక్తి మీద ప్రతీకారం తీర్చుకోవాలి, అందుకే బతకాలని చెప్పి ఆ వాడికి ఎంతో ప్రయాసపడి ఈ దేశానికి వచ్చాను. నా తమ్ముడిని, నా అమ్మను నాన్నను చంపినటువంటి వాడిని ఎప్పటికన్నా వెతికి చంపేయాలా, అదే నా జీవిత ఆశయం అని బ్రతికాను. కానీ ఒకనాడు యేసయ్య సువార్త విన్నాను, యేసుక్రీస్తు ప్రభు ప్రేమ కలిపిన మాటలు విన్నాను. యేసు ప్రభు శత్రువులను ప్రేమించాడు, తన మీద ఉమ్ము వేసినటువంటి వారిని కూడా తండ్రి వీరేం చేస్తున్నారు వీరికి తెలియదని యేసు ప్రభు వారు మాట్లాడాడు, గొప్ప ప్రేమను కనపరిచాడు. ఈ ప్రత్యేకమైన సమయంలో యేసయ్య కనుక నా హృదయంలో లేకపోతే ఐ వుడ్ హ్యావ్ కిల్డ్ యూ ఆన్ ద ఫస్ట్ డే, ఐ షుడ్ హ్యావ్ కిల్డ్ యూ ఆన్ ద ఫస్ట్ డే. నేను ఫస్ట్ రోజే చంపేసేదాన్ని. కానీ క్రీస్తు ప్రేమ నన్ను బలవంతం చేసింది. హల్లెలూయా. క్రీస్తు ప్రేమ నిన్ను ఏం చేయకుండా అడ్డేసుకుంది. అప్పుడు వెంటనే అన్నాడు, యేసయ్య ప్రేమ అంత గొప్పదమ్మా, యేసయ్య ప్రేమ అంత శక్తివంతమైనదా, అంత బలమైనటువంటిదా, శత్రువును కూడా ప్రేమించేటువంటి ప్రేమ యేసయ్య ప్రేమ. మా ప్రేమ నేను తెలుసుకోవాలమ్మా అని చెప్పి ఆ వ్యక్తి యేసుక్రీస్తు ప్రేమను తెలుసుకుని అక్కడే మోకరించి తన జీవితాన్ని ప్రభువుకి సమర్పించాడట. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని మహిమపరచండి. దిస్ ఇస్ ద లవ్ ఆఫ్ జీసస్. యేసుక్రీస్తు ప్రభు ప్రేమ. అందరికీ శుభవార్త. ప్రతి ఆదివారం 10,000 మంది ఒక చోట చేరి దేవుణ్ణి ఆరాధిస్తున్న జీవం గల దేవుని సంఘం. స్వస్థత, విడుదల, అభిషేకం పొందాలనుకుంటున్నారా? దురాత్మ శక్తుల నుంచి విడుదల కావాలా? ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కావాలా? సంతానలేమితో బాధపడుతున్నారా? కుటుంబ సంక్షేమం కొరకు ప్రత్యేక ప్రార్థనలు కోరుకుంటున్నారా? శాంతి లేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారా? నిజమైన ఖచ్చితమైన వాక్యం చేత బలపడాలని ఆశిస్తున్నట్టయితే రండి. క్రైస్ట్ టెంపుల్ మీ కొరకే. ప్రతి ఆదివారం 4 ఆరాధనలు జరుగుతున్నాయి. మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు, రెండవ ఆరాధన ఉదయం 8 గంటలకు, మూడవ ఆరాధన ఉదయం 10 గంటలకు, నాల్గవ ఆరాధన సాయంత్రం 6:30 జరుగును. స్థలం క్రైస్ట్ టెంపుల్, మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ముఖ్య ప్రసంగికులు ప్రపంచ వ్యాప్తంగా వాక్యమునందించి కోట్లాది మందికి దీవెనకరముగా ఉన్న మన దైవజనులు రెవరెండ్ డాక్టర్ పాల్ ఇమాన్యుయల్ గారు మరియు నిస్సీ పాల్ గారు శక్తివంతమైన సందేశాలను అందించి ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. హృదయాలను హత్తుకునే అద్భుతమైన స్తుతి ఆరాధన సాక్ష్యాలు, ప్రతి విశ్వాసిపై ప్రత్యేక శ్రద్ధ, గృహ దర్శనాలు, ఇంకా మరెన్నో. ప్రతి ఆరాధనలో 1000 మంది ప్రజలు పాల్గొంటూ ఆత్మీయముగా బలపడుచున్నారు. పాటలు, ఆరాధన, వర్తమానముల ద్వారా దేవుని ఆత్మీయ కార్యములు అనేకులు పొందుకుంటున్నారు. విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాక 100 కిలోమీటర్ల దూరం నుంచి ప్రజలు వచ్చి ఆత్మీయ మేలులు పొందుచున్నారు. ప్రతి ఆదివారం హోలీ కమ్యూనియన్ సర్వీస్. దూర ప్రాంతము నుండి వచ్చు వారికి ప్రేమ విందు కలదు. కుటుంబాలతో రండి. దేవుడిచ్చే గొప్ప రక్షణ, స్వస్థత, అభిషేకాన్ని పొందుకొనండి. రండి, మీ దుఃఖము నాట్యముగా మార్చబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 88 6276 777.